నమామి గంగా ప్రోగ్రామ్ 2014లో స్టార్ట్ చేశారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం? మన ఎగ్జామ్‌లో ఏ ఇయర్‌లో లాంచ్ చేశారు అని చెప్పి స్కీమ్ గురించి అడుగుతారు. నమామి గంగా 2014. 14 అనంలోనే మనకేం గుర్తు రావాలి అంటే లవర్స్ డే ఫిబ్రవరి 14. 14 అంటే లవర్స్ డే ఫిబ్రవరి 14. నమామి గంగా నాకు గంగా జలం అంటే అమితమైన ఇష్టం. ఐ లవ్ గంగా. 2014 ఫిబ్రవరి 14 గంగా జలం అంటే నాకు బాగా ఇష్టం. 7వ తారీఖు ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్? గంగా నదిలో నువ్వు ఎలా పడితే అలా మునిగావు అంటే చచ్చిపోతావు. నీళ్ళలో ఎలా పడితే అలా మునిగితే చచ్చిపోతాము ఈత రాకపోతే. ఏడుస్తావు. 7వ తారీఖు ఏడుస్తావు. 2014 ఐ లవ్ గంగా. 7వ తారీఖు ఏడుస్తావు. ఈ మంత్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రోగ్రామ్ ఏంటి అనేది మనం ఒకసారి ఇన్ డీటెయిల్ గా వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించి మనం మోడీ గవర్నమెంట్ 1.0, 2.0, 3.0 ప్రస్తుతం మనకు మోడీ గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి మనకి ఎగ్జామ్స్ లో 1.0, 2.0, 3.0 ప్రతి సంవత్సరం 2014 నుంచి ఇప్పటి వరకు స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కొక్కటిగా మనం విత్ వీడియోస్, విత్ యానిమేషన్, విత్ కోడింగ్ కవర్ చేసుకుంటూ వెళ్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, స్టార్ట్ చేసే ముందు మీరు ఇలాంటి ఫ్యాక్ట్స్ గుర్తు పెట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఇయర్స్, డేట్స్ ఇవన్నీ మనకి గుర్తు రావు. ఎగ్జామ్ లో కూర్చున్నారు అంటే ఏ ఇయరా, ఏ డేటా అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఎలా అయితే నమామి గంగా ప్రోగ్రామ్ ఎలా అయితే గుర్తుపెట్టుకున్నామో అలానే గుర్తుపెట్టుకోవడానికి కోడింగ్ తో పాటు నేను ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, దాని తర్వాత ఎస్బీఐ పిఓస్ కి అన్నిటికీ మన యాప్ లో కోర్సెస్ లాంచ్ చేసి ఉన్నాము. మీ ఎగ్జామ్ కి అనుగుణంగా విత్ ఇన్ డెప్త్ గా మన దగ్గర క్లాసెస్ ఉంటాయి. స్టాండర్డ్ పుస్తకాలకి ధీటుగా మన దగ్గర కంటెంట్ ఉంటుంది. అండ్ క్లాసెస్ లో ఏం దొరుకుతున్నాయి సార్ అని చెప్పంటే కోడింగ్స్ తో మీ సిలబస్ మొత్తానికి సరిపడా ఇమేజెస్ తో, కోడింగ్స్ తో, వీడియో యానిమేషన్స్ తో మొత్తం వీడియో లెక్చర్స్ రెడీగా ఉంటాయి. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. 2 టైప్ ఆఫ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం మేము. ఎలా ఉంటుంది అంటే ఒక టైపు విత్ ఇమేజెస్, విత్ వీడియోస్ ఉంటాయి. అది మీరు రివిజన్ చేసుకోవడానికి. దాని తర్వాత ప్రింటబుల్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది. ఆ ప్రింటబుల్ ఫార్మాట్ మీరు క్విక్ రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్ ముందు చదువుకోవడానికి బాగుంటుంది. అండ్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి. ఎగ్జామ్ ఓరియంటెడ్ టెస్ట్లు, ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా మన టెస్ట్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ కి సంబంధించి ఎల్సిఎం, హెచ్సిఎఫ్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ ప్రతి టాపిక్ మన దగ్గర కవర్ అయి ఉంటుంది. పెన్ను పేపర్ యూజ్ చేయకుండా నార్మల్ సబ్జెక్ట్స్ కి మనం ఇంత ట్రిక్స్ తో, ఇంత కోడింగ్ తో ఇస్తున్నాము అంటే రీజనింగ్ యాప్టిట్యూడ్ కి ఇంకెంత ఇస్తాము. కోడింగ్ తో మెథమెటికల్ రీజనింగ్స్ కానీ, దాని తర్వాత సిలోగిజం కానీ, పజిల్స్ కానీ అన్ని మన దగ్గర యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ హిస్టరీకి సంబంధించి చూసుకుంటే హరప్పా నాగరికత దగ్గర నుంచి వేదిక్ సివిలైజేషన్, గుప్తా ఎంపైర్, మొఘల్ ఎంపైర్, వైస్ రైస్ కానీ, దాండి మార్చ్ కానీ అన్ని విత్ కోడింగ్, విత్ ఇమేజెస్ యాప్ లో రెడీగా ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని యాప్ ని పాలిటీకి సంబంధించి సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మొదలుకొని ఎమర్జెన్సీ, ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడానికి మతం అయిపోతూ ఉంటారు. కానీ మన కోడింగ్ లాంగ్వేజ్ తో మీరు లైఫ్ లో మర్చిపోకుండా నార్మల్ సబ్జెక్ట్ రివైజ్ చేశారనుకోండి, ఇవాళ రివైజ్ చేశారంటే వారం తర్వాత పుస్తకం ఓపెన్ చేశారంటే మర్చిపోతారు. కానీ మన పాలిటీ సెషన్స్ ఎలా ఉంటాయి అంటే, మన హిస్టరీ సెషన్స్, పాలిటీ సెషన్స్, జీకే సెషన్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే మీరు లైఫ్ లో మర్చిపోలేరు. ఒక్కసారి చదివితే సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఎకానమీ, జోగ్రఫీ అయినా సరే, అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీస్ అయినా సరే, బయాలజీలో మనం ఆ పేర్లు ముందు నోరే తిరగవు, గుర్తెలా పెట్టుకుంటాము. గుర్తు పెట్టుకోవడానికి నా దగ్గర కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి. 1% ఆఫ్ సిలబస్ కూడా మీ దగ్గర మిస్ అవ్వదు. అంత అద్భుతంగా క్లాసెస్ రెడీగా ఉన్నాయి. ఎవరైనా కావాలి అనుకుంటే 999కే జిఎస్జికే కోర్స్ మన దగ్గర యాప్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ 1399 కి ఫుల్ కోర్సు ఆప్టిట్యూడ్ రీజనింగ్ తో కలిపి మనకి అవైలబుల్ గా ఉంది. ఎవ్రీడే వీడియోస్ వస్తూనే ఉంటాయి, అందులో అప్డేట్ అవుతూనే ఉంటాయి. మీరు చూసుకుంటూ ఉండొచ్చు. కరెంట్ అఫైర్స్ తో కలిపి మొత్తం కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మన ప్రోగ్రామ్ చూసుకుంటే ప్రధాన మంత్రి జన్ధన్ యోజన. జన్ధన్ యోజన మనకు తెలుసు కదా, ధనం సంబంధించి, ధనానికి సంబంధించి 2014 ఆగస్టు 28న లాంచ్ చేశారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్? 2014 సంబంధించి నాకు డబ్బు అంటే మితిమీరిన ఇష్టం. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం అండి. 2014 అనగానే లవ్, ప్రేమ. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే. అయితే ప్రధాన మంత్రి జన్ధన్ యోజనకు సంబంధించి ఏమేమి ఉంటుందయ్యా అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్లు, రూపే క్రెడిట్ కార్డులు, దాని తర్వాత అందరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఫినాన్షియల్ ఇంక్లూషన్ కోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అండ్ ఒకవేళ డబ్బుని మరీ ప్రేమించారనుకోండి, డబ్బు మిమ్మల్ని కాల్ చేస్తుంది. మిమ్మల్ని సమాధి చేస్తుంది ఆ డబ్బే. సో డబ్బుని ఎక్కువ ప్రేమించకండి, కాల్ చేస్తుంది. ఆగస్టు నెల అంటే అగ్ని.
ఆగస్టు ఆగస్టు అగ్ని కాల్ చేస్తుంది. సో ఇప్పటి నుంచి మన జన్ధన్ యోజన ఎప్పుడు అంటే డబ్బు గుర్తు రావాలి, నాకు డబ్బు అంటే మితిమీరిన ప్రేమ అనేది గుర్తు రావాలి. ఐ లవ్ మనీ 2014 ఆగస్టు 28 డబ్బు నన్ను కాల్ చేస్తుంది కాబట్టి కాల్ చేయడం అంటే అగ్ని ఆగస్టు. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రధానమంత్రి దీన్ దయాళ్ ఉపాధ్యాయ యోజన. ఏంటి సార్ ఈ స్కీమ్ అంటే స్కిల్ డెవలప్మెంట్ రూరల్ యూత్ కోసం అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి దీన్ దయాళ్ ఉపాధ్యాయ యోజన మనకి స్టార్ట్ చేశారు. టార్గెట్ ఏంటయ్యా అంటే పోవర్టీ ఎవాల్యుయేషన్. ఓకే. సో ఎప్పుడు లాంచ్ చేశారయ్యా అంటే 2014. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అని చెప్తుంటే ఏం లేదండి, 2014 మనం దీన్ దయాళ్ ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, ప్రేమించాలి. నా ఉపాధ్యాయుల్ని నేను గౌరవిస్తాను, నాకు డబ్బంటే ఇష్టం, నా ఉపాధ్యాయులు అంటే ఇష్టం, అలాగే మనకి చదువు కూడా ఇష్టంగా ఉండాలి. రైట్. సెప్టెంబర్ 25వ తారీఖు మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ యోజన స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ టెంపర్ ఉపాధ్యాయులకి కోపం ఎక్కువ ఉంటుంది, కొడుతూ ఉంటారు కదా మనల్ని. సెప్టెంబర్ లో టెంపర్ ఉంది, మన కీవర్డ్ టెంపర్. ఉపాధ్యాయులకి కోపం ఎక్కువ ఉంటుంది, అయినా సరే మనం స్కిల్ డెవలప్ చేసుకోవాలి. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి మేక్ ఇన్ ఇండియా. నా ఇండియా అంటే నాకు ప్రేమ ఎక్కువ, అవునా కదా. మనం ఒక్కొక్క వర్డ్ కి ఒక్కొక్క లెటర్ కి అండ్ ఒక్కొక్క ఇయర్ కి మనం మినోమిక్స్ గుర్తు పెట్టుకుంటూ వెళ్తాం. 14 మనకి లవ్ అనేది నా ఇండియా అంటే నాకు ఇష్టము. ఓకే. సో ఇది ఎందుకు మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ చేశారయ్యా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని బూస్ట్ చేయడానికి మేక్ ఇన్ ఇండియా అనేది స్టార్ట్ చేశారు 2014లో. ఇండియన్స్ కి కాస్త టెంపరు ఉంటుంది, ఇండియా అంటే ప్రేమ ఉంటుంది. సెప్టెంబరు టెంపరు, ఇండియన్స్ కి కొద్దిగా టెంపరు, కొద్దిగా ప్రేమ కూడా మితిమీరిన ప్రేమ ఉంటుంది. రైట్. సో ఇలాంటి కోర్సెస్ మీకు ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడు స్టార్ట్ చేశారయ్యా అంటే 2014 అక్టోబర్ 2. స్వచ్ఛ భారత్ అంటే ఎవరికి బాగా ఇష్టం? గాంధీ గారికి బాగా స్వచ్ఛంగా ఉండాలి అంటే ఇష్టం. అక్టోబర్ 2 2014 అక్టోబర్ 2 ఎప్పుడు? గాంధీ గారి పుట్టినరోజు. స్వచ్ఛ భారత్ అనేది గుర్తు రాంగ్లోనే స్వచ్ఛ భారత్ కి మీరు చూసుకుంటే సింబల్ కూడా కళ్ళద్దాలు ఉంటాయి. ఓకే. సో గాంధీ గారి ఫోటో ఉంటుంది స్వచ్ఛ భారత్ స్కీమ్ కి, ఎందుకంటే గాంధీ గారికి స్వచ్ఛత అంటే అంత ఇష్టం. ఆయన అక్టోబర్ 2 నాడే ఇది లాంచ్ చేశారు. 2014 స్వచ్ఛతని అందరూ ప్రేమించాలి. రైట్. స్వచ్ఛ భారత్ 2014. క్లీన్ ఇండియా 2019 కల్లా క్లీన్ ఇండియా చేద్దామని చెప్పి స్వచ్ఛ భారత్ 1.0 2.0 కూడా వచ్చినాయి. మనం నెక్స్ట్ స్కీమ్స్ లో అవి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ స్కీము మిషన్ ఇంద్రధనుష్ 2014 డిసెంబర్ 25వ తారీఖు స్టార్ట్ చేశారు. ఇంద్రధనుష్ అనంలోనే మనకేం గుర్తొస్తుంది? క్రాకర్స్ ఎలా పేలుతాయి? ఇంద్రధనుస్సులా పేలుతూ ఉంటాయి కదా. 25వ తారీఖు డిసెంబర్ క్రిస్టమస్ రోజు ఇంద్రధనుస్సు లాగా క్రాకర్స్ పేలుతూ ఉంటాయి, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నాకు క్రాకర్స్ పేల్చడం అంటే చాలా ఇష్టం. ఏమేమి ఇష్టం ఇప్పుడు మీకు? డబ్బులంటే బాగా ఇష్టమా? స్వచ్ఛత అంటే కూడా ఇష్టం, ఇంద్రధనుస్సు కూడా ఇష్టమే, క్రాకర్స్ పేల్చడం అన్నా ఇష్టమే. ఈ ఇష్టాలు 7 ఒక చోట రాసుకోండి, మీకు 2014 స్కీమ్స్ అన్ని రెడీగా ఉంటాయి. డిసెంబర్ 25 క్రిస్టమస్ రోజు క్రాకర్స్ బాగా పేల్చుదాం. అయితే ఎందుకయ్యా ఈ స్కీము అనుకుంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కవరేజ్ ఫర్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి పిల్లలకి ఇమ్యునైజేషన్ కోసం, వాళ్ళకి బాగా ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కోసం అని చెప్పి మనకి టార్గెట్స్ ఇవ్వబడ్డాయి. వ్యాక్సినేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ డెవలప్ చేయడానికి మనకి మిషన్ ఇంద్రధనుష్ తీసుకొని వచ్చారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే ఇంద్రధనుష్ అంటే రంగులు, ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం అంటే ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇప్పుడు బయట బాంబులు అవన్నీ పేలుతున్నాయి అనుకోండి, ఏం చేయాలా? ఇంద్రధనుస్సు లాగా బాంబులు అవన్నీ పేలుతున్నాయి, లేదా ఇంద్రధనుస్సు బయటికి వచ్చింది ఆ టైంలో ఏదైనా చీకటి అమావాస్య కానీ, లేదంటే వర్షం పడుతుంది కానీ, లేదంటే బాంబులు అవి పేలుతున్నాయి కానీ, ఇంద్రధనుస్సు అనగానే ఇవే కదా మన మైండ్ లో వచ్చేది. ఆ టైంలో పిల్లల్ని, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ని బయటికి పంపిస్తామా? పంపిము కదా, బాంబులు అవన్నీ పేలుతున్నాయి, కడుపులో బిడ్డ భయపడతాడు కదా. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా భయపడుతూ ఉంటారు కదా బాంబులు అవంటే. సో అందుకని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మిషన్ ఇంద్రధనుష్ సంబంధించి. ఓకే. 2014 సంబంధించి అన్ని స్కీమ్స్ నేను మీకు డిస్కస్ చేశాను, ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్ని. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం 2016 2017 ఇలా 2024 25 అన్ని స్కీమ్స్ పార్ట్ బై పార్ట్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియోస్ అన్ని మన పెయిడ్ క్లాసెస్ లో కవర్ అయి ఉన్నాయి. ఎవరైనా కావాలి అనుకుంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.
కోర్సులు తీసుకోవచ్చు. ఈజీ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ లో ఇప్పుడే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.